తర్వాత మీకు నా సిగ్నల్ అందిన తర్వాత రూఫ్ పైన ఉన్న ఈ రెడ్ కలర్ పెద్ద పెద్ద రాళ్లను మీరు బాంబుతో పేల్చేయండి చాలు. ఆ రాళ్ళని బాంబుతో పేల్చడం వల్ల ఏం జరుగుతుంది? ఈ కార్డ్స్ లాగే ఆ రాళ్లు అక్కడి నుంచి స్థానభ్రంశం కాగానే ఈ తాజ్ మహల్ పూర్తిగా కూలిపోతుంది ఆ శిథిలాల్లో. బేగం కూడా. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. బిజినెస్ టైకూన్ బాద్షా ఈ తాజ్ మహల్ ని చాలా బాగా చేశారు. ఇంత పెద్ద మహల్ ని ఒకే మాటలో చెప్పాలంటే ఆసమ్. ఆసమ్ కన్నా చాలా పెద్ద ఆసమ్. అంటే నా ఆకలి లాంటిది. నేను ఇప్పుడు కొంచెం తింటాను. అది కాదు, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. దీనికి తాజ్ మహల్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే తను చాలా పెద్ద బిజినెస్ టైకూన్. ఆయనకి ప్లేయింగ్ కార్డ్స్ అంటే చీట్ల పెక్క చాలా ఇష్టం. అందుకే ఆయన పేరుని ఆయన బాద్షా అని పెట్టుకున్నారు. ఆయన వైఫ్ పేరు బేగం. వాళ్ళిద్దరు డ్రెస్ లో చీట్ల పేకలో ఉండే బాద్షా బేగం లాగే ఉంటాయి. అవునవును, చెప్పాలంటే వాళ్ళ గార్డ్స్ కూడా ప్లేయింగ్ కార్డ్స్ లో ఉన్నట్టుగానే డ్రెస్ చేసుకున్నారు. నేను మన్ సన్ సిటీలో తాజ్ మహల్ కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకోసం అంటే దీన్ని చూడడం కోసం చాలా మంది యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దానివల్ల సన్ సిటీకి ఎంతో ఇన్కమ్ ఉంటుంది. కానీ ఆయన ఎందుకని ఈ తాజ్ మహల్ ని నిర్మించారు? ఈ రోజు బేగం బర్త్డే. బాద్షా దీన్ని ఆవిడకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకే ఈ బర్త్డే పార్టీని ఇక్కడ పెట్టారు. అర్థమైందా? ఏంటి పార్టీయా? ఓరి నాయనో, పార్టీ అనగానే నా కాలు ఆటోమేటిక్ గా నడవడం స్టార్ట్ అయింది. ఇదంతా చూస్తుంటే నాకు ఆకలి వేస్తుంది. నేను కొంచెం తింటాను. బాద్షా ఇంకా బేగం వచ్చేసారనుకుంటాను. రండి రండి, మనందరం కలిసి వాళ్ళందరినీ వెల్కమ్ చేద్దాం. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. ఓ రండి రండి, వెల్కమ్ బాద్షా, వెల్కమ్ బేగం. ఈ సన్ సిటీకి మీకు స్వాగతం పలుకుతున్నాను. తర్వాత గల్లు, జోకర్, వాళ్ళు బేగం దగ్గరికి వచ్చే ముందు వాళ్ళని పూర్తిగా అన్వేషించు. తమ ఆజ్ఞ బాద్షా. నన్ను క్షమించండి మేయర్. బాద్షా నా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. లేదు లేదు, ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడు అలర్ట్ గా ఉండడం చాలా మంచి విషయం. రండి లోపలికి వెళదాం, మిగతాది అక్కడ మాట్లాడదాం. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. బేగం, మీరు ఇక్కడే ఉండండి. ముందు నేను వెళ్లి మెహల్ ని పూర్తిగా స్కాన్ చేసి వస్తాను. మీరు దిగులు పడకండి అంకుల్. మీకు ఇక్కడ ఏ సమస్య రాదు. కిక్కో చెప్పేది కరెక్టే అంకుల్. కిక్కో సూపర్ స్పీడో ఇక్కడ ఉన్నంత వరకు మనం ఎలా ఉంటామో తెలుసా? రెండే మాటలో చెప్పాలంటే వెరీ సేఫ్. మామూలు సేఫ్ కాదు, వెరీ వెరీ సేఫ్. ఈ సంతోషంలో నేను కొన్ని వెరీస్ తింటాను. తప్పుకోండి పిల్లలు, నేను నా మెగా కార్ తో ముందు పూర్తిగా చెక్ చేసుకుంటాను. అయ్య బాబోయ్, బాషా గారు, చెప్పాలంటే మీ కారు బ్రహ్మాండంగా ఉందండి. ఫ్లోర్ మీద అంతా క్లియర్ గానే ఉంది. మీరు వెళ్లి రూఫ్ చెక్ చేసి రండి. ఒకవేళ అక్కడ ఎవరైనా బాంబు పెట్టే అవకాశం ఉంది కదా.
తమ ఆజ్ఞ బాద్షా. ఇప్పుడే వెళ్ళి మేము చెక్ చేస్తాం. ఇది చాలా విచిత్రమైన కార్ లా ఉంది. డిఫరెంట్ అయిన కార్ కాదు, చాలా డిఫరెంట్ అయిన కార్. నీకు కొంచెం తింటాను. ఇక్కడ కూడా ఏమీ లేదు బాద్షా, అంతా సేఫ్ గానే ఉంది. సంతోషం, కిందకు దిగండి. ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు బేగం. నా భద్రత విషయంలో తను ఎంతో జాగ్రత్తగా ఉంటారు. బాద్షా అంకుల్, మీరు ఎందుకు బేగంని అటాక్ చేస్తున్నారు? ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ముందు త్వరగా బేగంని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. డోంట్ వరీ కికో, మనం ఉండగా బేగంకి ఏమీ జరగదు. కికో, ఆ అద్దం నా టైర్ ని పంచర్ చేసేసింది. రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 99. ఓకే బ్రో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 99. బేగం, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? చాలా బాగుంది అంకుల్ మీ ఆట. మీరే కార్డ్స్ తో బేగంని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే బాగున్నారా లేదా అని అడుగుతున్నారు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కికో. ఆ అటాక్ చేసింది నేను కాదు, నా కార్ చేసింది. కారా లేక రోబోటా? ఎలా అదే అటాక్ చేసింది? యాక్చువల్ గా నేను కార్ ని ఆటో మోడ్ లో పెట్టేశాను. దాంతో దాని సిస్టమ్ అంతా మాల్ ఫంక్షనింగ్ అయిపోయింది. పైగా వైరస్ వల్ల డోర్ లాక్ అయిపోయింది. సిస్టమ్ దానంతటదే ఆపరేట్ అవ్వడం జరిగింది. దయచేసి నన్ను నమ్మండి బేగం, ఈ అటాక్ వెనకాల నా హస్తం లేనే లేదు. నాకు నమ్మకం ఉందండి. కల్లా కూడా మీరెప్పుడు నాకు అపకారం తలపెట్టరు. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. వెంటనే ఈ పాడు కారుని నా కళ్ళ మీద నుంచి దూరంగా తీసుకువెళ్ళండి. కానీ ఒక్క విషయం చెప్పాలి భాషా, మన ఇంత ఖరీదైన కారు సూపర్ స్పీడో ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది? నేను చెప్పేది నిజమే, సూపర్ స్పీడో నిజంగానే సూపర్. ఈ కారు మన దగ్గరుంటే ఎంత సూపర్ గా ఉంటుంది. అవును, అది నిజమే. కికో, నాదొక చిన్న రిక్వెస్ట్. పార్టీ మొదలు పెట్టడానికి ముందు ప్లీజ్ సూపర్ స్పీడోని మళ్ళీ R7 లోపలే పెట్టే. లేదు అంకుల్, నేను అలా చేయలేను. సూపర్ స్పీడో నా ఫ్రెండ్. వాడికి నాతో పాటు పార్టీని ఎంజాయ్ చేయడానికి పూర్తి హక్కు ఉంది. అలాగే కనీసం ఈ పార్టీ పూర్తయ్యేంత వరకు సూపర్ స్పీడోని డీయాక్టివేట్ మోడ్ లోనైనా ఉంచు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కారు చేసిన హడావిడి చూసి నేను ఎంతగానో భయపడిపోయాను. ఒకవేళ సూపర్ స్పీడో కూడా... డోంట్ వరీ, నన్ను హ్యాక్ చేయడం ఏ వైరస్ వల్ల కాదు. ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇలా చూడు కికో, నన్ను డీయాక్టివేట్ చేయి ప్లీజ్. ఓకే సూపర్ స్పీడో, డీయాక్టివేట్ సూపర్ స్పీడో. కేక్ కట్ చేసే సమయం వచ్చింది. బాద్షా అంకుల్ ఎక్కడ కనిపించడం లేదు. తను రూమ్ లో ఫ్రెష్ అవడానికి వెళ్లారు. సరే ఓకే, మీరందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. బేగంని నా మార్గం నుంచి అడ్డు తొలగించడానికి నేను వేసిన మొదటి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. బాద్షా గారు, ఆ కికో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీరు ఈ విధంగా ఎన్ని రకాల ప్లాన్లు వేసినా అవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఇంకొక మాస్టర్ ప్లాన్ వేశాను. కానీ ఎందుకని మీరు బేగంను అంతం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే బేగం ఉన్నంత వరకు నేను పేరుకే బాద్షాను. ఈ రాజ్యంలో ఏదైనా సరే తన మాట ప్రకారమే జరుగుతుంది. బేగంని నా మార్గం నుంచి అడ్డు తొలగించడానికి నేను సన్ సిటీని ఎందుకు ఎంచుకున్నానంటే, ఆ సూపర్ స్పీడో కికో ఉండగా బేగంకు ఏమైనా జరిగిందంటే ప్రజలెవరికి నా మీద అనుమానం రాకుండా ఉంటుంది. అది సరే, కానీ ఇంతకీ మీ మాస్టర్ ప్లాన్ ఏమిటో చెప్పనే లేదే. నేను ముందుగా కికో సూపర్ స్పీడోని డీయాక్టివేట్ చేయించాను. ఆ విధంగా కికోని సూపర్ స్పీడోకి దూరంగా ఉంచాను. తర్వాత మీకు నా సిగ్నల్ అందిన తర్వాత రూఫ్ పైన ఉన్న ఈ రెడ్ కలర్ పెద్ద పెద్ద రాళ్లను
మీరు బాంబ్తో పేల్చేయండి చాలు. ఆ రాళ్ళని బాంబుతో పేల్చడం వల్ల ఏం జరుగుతుంది? ఈ కార్డ్స్ లాగే ఆ రాళ్ళు అక్కడి నుంచి స్థానభ్రంశం కాగానే ఈ తాజ్ మహల్ పూర్తిగా కూలిపోతుంది ఆ శిథిలాల్లో. బేగం కూడా. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. రండి బాద్షా అంకుల్, కింద కేక్ కట్ చేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. నేనే నిన్ను పిలిపిద్దాం అనుకుంటున్నాను కికో. ఆలోగా నువ్వే వచ్చావు. నేను నీతో డీల్ మాట్లాడదాం అనుకుంటున్నాను. మా బేగం కోసం నేను ఒక పెద్ద కారుని కొనాలని నిర్ణయించుకున్నాను. కనుక నువ్వు నీ సూపర్ స్పీడోని మాకు ఇచ్చావంటే దానికి బదులుగా నేను మా రాజ్యంలోని ఒక పెద్ద మహల్ని ఇంకా రకరకాల కార్లని నీకు ఇస్తాను. సారీ అంకుల్, సూపర్ స్పీడో మీకు ఒక కార్గా అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ ని నేను ఎప్పుడూ వదులుకోలేను. ఏం పర్వాలేదు కికో. నేను మా బేగం కోసం ఇంకో కారు కొనుక్కుంటాను. పద కిందకు వెళదాం. అరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. నువ్వు ఒక పిచ్చివాడి నాకు సూపర్ స్పీడోని ఇవ్వడానికి నిరాకరించావు. ఇప్పుడు చూడు నీ సూపర్ స్పీడో గతి, అలాగే ఆ బేగం గతి ఏమవుతుందో. కికో, నేను ప్రయోగించిన గ్యాస్ వల్ల ఈ పాటికి స్పృహ తప్పుంటాడు. లోపలికి వెళ్ళి చెక్ చేసి చూస్తాను. అయ్యయ్యో, కరెంటు పోయింది, కాపాడండి. ఏంటి మేయర్ గారు, ఈ వయసులో చీకటిని చూసి భయపడుతున్నారేంటి? చచ్చా, భయమా? నేనేమి చీకటిని చూసి భయపడడం లేదు. మీకు విషయం తెలుసా? ఒక రోజు చీకటిలో నేను బాణాన్ని వదిలాను. అది తిన్నగా దూసుకు వెళ్లి సన్నకే తగిలింది. వెంటనే తెల్లారిపోయింది. ఓ, మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఏమిటలా అడిగావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నా తల మీద మెరుపులు పిడుగులు పడతాయి. మేయర్ గారు, ఇలా మీరు కట్టుకథలు చెబుతూనే ఉన్నారు. ఇవి ఎప్పుడు ఆపుతారండి? హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. ఈ రోజు నేను మా బేగంకి ఈ తాజ్ మహల్ తో పాటు ఇంకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏమిటంటే కికో సూపర్ స్పీడోని మాకిచ్చేశాడు. ఇప్పుడు నేను ఈ సూపర్ స్పీడోని నా బేగంకి గిఫ్ట్ చేస్తున్నాను. లేదు, ఇది వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కన్నా ఇంకా ఎక్కువ ఇంపాసిబుల్. వెరీ వెరీ ఇంపాసిబుల్. కిక్కో సూపర్ స్పీడోని ఎవరికి ఇవ్వడు. అవును, నేను చెప్పేది నమ్మండి. కికో నాకు ఈ సూపర్ స్పీడోని ఇచ్చేశాడు. దానికి బదులుగా నేను తనని మా రాజ్యానికి తీసుకువెళ్తానని మాట ఇచ్చాను. అదంతా సరేనండి. ఇప్పుడు కికో ఎక్కడున్నాడో? కికో వాళ్ళ ఇంటికి తన వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈ పాటికి వస్తూ ఉంటాడు. పదండి, ఈలోగా మనం కేక్ కట్ చేసి బేగం బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ భాషా. నాకు మీరిచ్చిన గిఫ్ట్ చాలా నచ్చేసింది తెలుసా? ఖచ్చితంగా ఇందులో ఏదో సమస్య ఉండేలా ఉంది. చూస్తుంటే ఇక్కడ అన్ని సమస్యల్లాగే అనిపిస్తోంది. సూపర్ స్పీడో కూడా డీయాక్టివేట్ లో ఉంది. లేకపోతే తన R7 తో కిక్కో ఎక్కడున్నాడో కాంటాక్ట్ చేసి చెప్పేస్తాడు. ఇప్పుడు కిక్కో ఇక్కడికి వస్తేనే ఈ విషయం క్లియర్ అవుతుంది. బాద్షా అంకుల్ నాకు మూర్చొచ్చేలా చేశారు. కానీ ఆయన ఎందుకు అలా చేశారు? నోట్లో ప్లాస్టర్ అంటించారు. ఈ సమయంలో వాయిస్ కమాండ్ ఇచ్చి సూపర్ స్పీడో దగ్గర హెల్ప్ అడగలేను.
సూపర్ స్పీడోని ఇక్కడికి పిలవడానికి ముందు నేనే కిందకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో చూడాలి. కానీ నేను ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్తాను? అదిగో అక్కడున్నాయి 2 ఎర్ర రంగు రాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. బాద్షా గారు వాటినే బాంబుతో పేల్చమని చెప్పారు. ఈ 2 రాళ్ళు పేలిన తరువాత అప్పుడు ఈ తాజ్ మహల్ మొత్తం పేక ముక్కల్లా కూలిపోతుంది. ఇంకాసేపట్లో ఈ తాజ్ మహల్ పేక మేడలాగా కూలిపోతుంది. అందుకు నేను ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేశాను. రండి బేగం, నేను మీకు ఇంకొక గిఫ్ట్ చూపిస్తాను. అయ్య బాబోయ్, ఇంకో గిఫ్టా? అదెక్కడుంది? పైన ఆ గదిలో ఉంది. రండి, మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళి ఆ గదిలోనే మీకు సమాధి కడతాను. కానీ బాషా, ఈ కారు ప్రాబ్లం అయింది కదా? లేదు బేగం, ఇది ఇంకొకటి. దీన్ని నేను బ్యాక్ యార్డ్ లోనే ఉంచాను. యాక్టివేట్ సూపర్ స్పీడో. బేగం ఇప్పుడు బాద్షాతో సేఫ్ గా లేదు. కికో, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సూపర్ స్పీడో, బాద్షా ఉద్దేశం చాలా తప్పైన విషయం. నేను ఆయన్ని ఫాలో చేస్తాను. నువ్వు వెళ్ళి మన ఫ్రెండ్స్ ని కాపాడి బయటికి తీసుకెళ్ళు. జోకర్, మీరు కికోని ఎలాగైనా అడ్డుకోండి. ఆలోగా నేను బేగంని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను. కికో, నేను ఏదైనా మిసైల్ ని యూజ్ చేసి బాద్షా వెహికల్ ని డ్యామేజ్ చేయమంటావా? వద్దు సూపర్ స్పీడో, దాని వల్ల బేగం ప్రాణాలకి ఆపద కలగచ్చు. ఫార్ములా నంబర్ 77 అప్లై చేసి బాద్షా తప్పించుకోకుండా ఆపేసాయి. ఓకే కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 77. ఏమైంది భాష? ఎందుకు మీరు సూపర్ స్పీడోని కిక్కోని ప్రతిసారి అటాక్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళిద్దరికి మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వాళ్ళ నుంచి కాపాడుతున్నాను. కనుక మీరు క్యాబిన్ నుంచి కిందకు దిక్కండి. వాడికి ఇప్పుడే చూపిస్తాను నా తడాకా. వాడి అంతు చూస్తాను, వాడికి మతి పోయేదాకా. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్.
కికో, కార్స్ యొక్క ఈ టన్నెల్లో మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ ప్లేస్ చాలా స్లిప్పరీగా ఉంది. నా బ్రేక్స్ టోటల్ గా ఫెయిల్ అయిపోయాయి. బాగా జారిపోతున్నాను. కానీ బాషా, ఇప్పుడు నాకు ఎవరితో ప్రమాదం ఉంది? మాతో బేగం, నువ్వు ఉండగా నేను ఈ రాజ్యంలో పేరుకు మాత్రమే బాద్షాను. కనుక నువ్వు లేకుండా పోతే ఆ తర్వాత ఇక్కడంతా నా శాసనమే సాగుతుంది. హుకుం, ఇది బాద్షా హుకుం. ఇక్కడ జరుగుతుంది బిగ్ బ్యాంగ్ బూమ్. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 56. ఓకే బ్రో. కికో, ఈ కార్స్ చాలా షార్ప్ గా ఉన్నాయి. ఇలాగే జరిగిందంటే టోటల్ గా నేను డ్యామేజ్ అయిపోతాను కికో. డోంట్ వరీ సూపర్ స్పీడో. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. పచ్చి పచ్చి వేషాలు వేసి మొత్తం మోసం చేసావు. ఇప్పుడు దొరికావా అచ్చిపుచ్చి కచ్చి. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.